చామగడ్డ చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ చామగడ్డ, ఒక ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి, కల్లెమాకు, కొత్తిమీర, పుదీనా, ఒక టమాటో, అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పిండి, ఉప్పు, కారం, పసుపు, 2 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. మనం ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉడికించి పెట్టుకున్న చామగడ్డలని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇవన్నీ పొట్టు తీసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకొని చాప్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఈ చింతపండు రసానికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కల్లెమాకు, పుదీనా, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి స్పూన్ పసుపు ఇన్ని వేసి బాగా కలుపుకున్నాక చామగడ్డలు వేసుకుందాం. తర్వాత చామగడ్డలు వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ చామగడ్డ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ మధ్య అవసరం ఏం లేదు. ఒక 5 నిమిషాలు ఉంచుకొని చింతపండు రసం పోసుకుందాం. 1 స్పూన్ కారం, ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం కాబట్టి చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా మసలనిద్దాం. ఈ పులుసులకు జీలకర్ర మెంతుల పిండి, ధనియాల పిండితో టేస్ట్ అవుతుంది. చామగడ్డ చారు బాగా మసిలింది. ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. చామగడ్డ చారు కంప్లీట్గా రెడీ అయిపోయింది. పొయ్యి బంద్ చేసుకుందాం. పైకెళ్ళి కొంచెం కొత్తిమీర వేసుకుందాం.